Hi my dear amazing mothers, welcome to Goru Muddalu. సిరి నవ్వులని ఆనందించేస్తూ తననే మరిచేలాలను తీరి బుడి బుడి అడుగులని ముత్తాడేస్తుంటూ మురిసే ఆనందం తీరి ప్రేమనంతా రంగరించి అందించే అమృతమే ఏదో గోదాలలో గురువు తానై దిశను చూపును తన ప్రేమే ఊరు ముద్దలే తినిపించేస్తూ నాని పాటకు అర్థం చెప్పే తీయని స్వరమే సో ఇవాళ ఏరువాక పౌర్ణమి అండి. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు రైతులందరికీ గోరు ముద్దల తరఫున. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు పండించే అన్ని రైస్ మరియు వెజిటబుల్స్ తోని ఇవాళ నేను మీ బేబీస్ కోసం స్పెషల్ రెసిపీ డిజైన్ చేశాను. ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్. ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆర్గానిక్ బ్రౌన్ రైస్, క్యారెట్, వెల్లుల్లి, జీలకర్ర పొడి, ఆలివ్ ఆయిల్, ఉప్పు, ఆలుగడ్డ, ఆనియన్, పాలకూర మరియు పెరుగు. ఇవాళ ఏరువాక పూర్ణిమ సందర్భంగా రైతులు పండించిన నేను బ్రౌన్ రైస్ తోని పులావ్ చేస్తున్నానండి. బ్రౌన్ రైస్ వచ్చేసి చాలా హెల్దీ ప్లస్ ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే ఏ పెస్టిసైడ్స్ లేకుండా పండించిన దాన్ని ఆర్గానిక్ అంటారండి. మన ఇండియాలో ఆర్గానిక్ యాక్చువల్లీ చూస్తే మన ఇండియాలో ఎవ్రీథింగ్ ఆర్గానిక్ ఉండే, కానీ మనం ఫారెన్ కల్చర్ని చాలా ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని పెస్టిసైడ్స్ తోని గ్రో చేస్తున్నాము. అది చాలా డేంజరస్. అందుకే చాలా న్యూ డిసీజెస్ వచ్చేస్తున్నాయండి. ఫార్మర్స్ ఒకవేళ ఆర్గానిక్ పంటల్ని పండిస్తే హెల్త్కి చాలా మంచిది. ఇండియాలో అసలు డిసీజెస్ అనేది ఉండదండి. ఎందుకంటే కొత్త డిసీజెస్ ఈ పాస్ట్ 20 yearsలో వచ్చాయి. ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ మనం తినడం లేదు. సో ఫార్మర్స్ పండించిన ఆర్గానిక్ ఫుడ్ తోని ఇంగ్రీడియంట్స్ తోని మనం ఒకవేళ వంట చేసుకుంటే హెల్తీగా ఉంటాము. సో ఇవాళ నేను యూజ్ చేస్తున్నాను ఆర్గానిక్ బ్రౌన్ రైస్. ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకొని ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్ తయారు చేయడానికి పొయ్యి వెలిగించుకున్నాము. దీంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి ఆయిల్ని హీట్ చేయాలి. ఆర్గానిక్ బ్రౌన్ రైస్కి అయితే మనకు వాష్ చేయనక్కర్లేదండి, డైరెక్ట్గా కూడా మనం వాడుకోవచ్చు. సో దీంట్లో సన్నగా కట్ చేసుకొని వెల్లుల్లిని వేద్దాం, జస్ట్ ఫ్లేవరింగ్ కోసం. చాలా తక్కువ క్వాంటిటీ, జస్ట్ సో వెల్లుల్లి వేసాము. నెక్స్ట్ వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీ ఆనియన్. బేబీ కోసం తయారు చేస్తున్నాం కాబట్టి అన్నీ తక్కువ క్వాంటిటీస్లో ఉండాలి. ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ, చిన్న ముక్కల్లో కట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్, ని కూడా స్కిన్ తీసేద్దాము. తీసేసి క్యారెట్స్ ని కూడా చిన్న ముక్కల్లో కట్ చేద్దాం.
అన్నిటినీ ఫ్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్ వేద్దాం. ఆర్గానిక్ బ్రౌన్ రైస్ వేసేసి రైస్ని కూడా ఫ్రై చేయాలి. చాలా హెల్దీ రెసిపీ అండి, ఎందుకంటే బ్రౌన్ రైస్ వచ్చేసి మన సౌత్ ఇండియాలో స్టేపుల్ ఫుడ్. సో బేబీ హెల్త్కి చాలా మంచిది. ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. అండ్ క్యారెట్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఐస్, స్కిన్. సో ఇట్స్ అ ఫుల్ హోల్సమ్ మీల్. లంచ్లో లేదా డిన్నర్లో మీ బేబీకి సర్వ్ చేయొచ్చు. తరువాత వాటర్ వేసేసి లైట్గా ఉప్పు 12 months ప్లస్ బేబీస్కి ఇస్తేనా కంటిన్యూ 12 months ప్లస్ బేబీకి ఇస్తేనే ఉప్పు వేయాలి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు సాల్ట్. లైట్గా ఫ్లేవరింగ్కి జీలకర్ర పౌడర్ వేసి చక్కగా కలిపి రైస్ ఉడికేంత వరకు కుక్ చేయాలి. సో ఇక్కడ మన ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్ రెడీ అవుతుంది. సో ఎలర్జీ లేదా ర్యాషెస్తో వచ్చే మచ్చలతోని నివారణ హోమ్ రెమెడీ ఏంటంటే శాండిల్వుడ్ అంటే గంధంని అరగతీసి దాంట్లో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసేసి ఒకవేళ ప్యాచెస్ ఉన్న ప్లేసెస్లో పెడితే అప్లై చేస్తే అవి ప్యాచెస్ తగ్గిపోతాయండి, లైట్ అయిపోతాయి. అంటే అట్లీస్ట్ ఒక 10 to 15 days దాకా అప్లై చేయాలి. సో ఇట్లాంటి హోమ్ రెమెడీస్ ఇంకా తెలుసుకోవాలంటే ఆల్వేస్ స్టే ట్యూన్ టు గోరుముద్దలు. సో చెక్ చేద్దాము. ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్ ఆల్మోస్ట్ రైస్ ఉడికింది. లాస్ట్లో ఏం చేయాలంటే పాలకూర ఆకుల్ని కట్ చేసి వేద్దాం. పాలకూర హెల్త్కి చాలా మంచిదండి, లీఫీ వెజిటబుల్స్. ఆకుల్ని వేసి మళ్ళీ కలిపి మూత పెట్టి పాలకూర స్టీమ్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. రైతులు సంక్రాంతి అప్పుడు పంటలన్నీ పండించి ఇంటికి వచ్చి దాని గురించి సెలబ్రేషన్ సంబరాలు చేసుకుంటారండి. దాని తర్వాత రెస్ట్ తీసుకుని ఏరువాక పౌర్ణమి రోజు కొత్తగా మళ్ళీ పూజ చేసేసి ఎద్దులకి పనిముట్లకి అలంకరణ చేసి పూజ చేసి మళ్ళీ వాళ్ళు పంటలు పండిస్తారు. సో కాబట్టి వాళ్ళ డే చాలా చాలా ఇంపార్టెంట్. సో రైతులు పండించిన పంటతోనే మనం అందరం బతుకుతున్నామండి. సో ఎప్పుడు రైతులకి మనము సపోర్ట్ చేయాలి. సో రైతులందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలండి, ఎందుకంటే రైతుల మీదనే అందరము వీఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ ఫార్మర్స్. ఎస్పెషలీ మన సౌత్లో అయితే చాలా రైస్ పంటలు చాలా ఉంటాయి. హోల్ వరల్డ్కి మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము కాబట్టి అందరు రైతులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుతున్నానండి. ఇక్కడ చక్కగా ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్ రెడీ అయిపోయింది. ఒక చక్కని డిష్లో తీద్దాం. సో తయారు చేసుకున్న ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్లో కొంచెం పెరుగు ఇలా టాపింగ్ చేసి 2 కలిపి మీ బేబీస్కి పెట్టండి. అంతే, హెల్దీ హెల్దీ ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్ రెడీ. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఏరువాక పౌర్ణమి సందర్భంగా నేను చేసిన ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్. అయితే మీరు కూడా ఈ రెసిపీ మీ బేబీస్ కోసం డెఫినెట్లీ తయారు చేయండి. ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఏరువాకల పౌర్ణమి స్పెషల్ ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆర్గానిక్ బ్రౌన్ రైస్, క్యారెట్స్, ఆలుగడ్డ, జీలకర్ర పొడి, వెల్లుల్లి, ఆనియన్, పెరుగు, ఉప్పు, పాలకూర, ఆలివ్ ఆయిల్. ఆర్గానిక్ బ్రౌన్ రైస్ తయారు చేయడానికి పొయ్యి వెలిగించుకొని ప్యాన్ లో ఆలివ్ ఆయిల్ వేయాలి. హీట్ అవుతున్న ఆలివ్ ఆయిల్ లో వెల్లుల్లి వేసి, ఉల్లిగడ్డలు వేసి, తర్వాత చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకున్న ఆలుగడ్డ వేసి, క్యారెట్స్ వేసి ఫ్రై చేయాలి. తరువాత బ్రౌన్ రైస్ వేసి ఫ్రై చేసి, వాటర్ వేసి, లైట్ గా సాల్ట్ వేసి, జీలకర్ర పొడి వేసి పులావ్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. లాస్ట్ లో పాలకూర ముక్కలు వేసేసి
పులావ్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. ఈ తయారు చేసుకున్న ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్ని ఒక చక్కని డిష్లో తీసి పెరుగుతోని టాపింగ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్ రెడీ. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరికీ మరొకసారి శుభాకాంక్షలు. సో చూసారు కదండి, రైతులు పండించిన పంటతోని చేసుకున్న రెసిపీ ఆర్గానిక్ బ్రౌన్ రైస్ పులావ్ మీ బేబీస్ కోసం తయారు చేశాము. మీరు కూడా ఈ రెసిపీని తప్పక మీ బేబీస్ కోసం తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ బేబీ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఇస్ యువర్ షెఫ్ రుచిక సైనింగ్ అవుట్. బాయ్.